బుల్లెట్ దించుతా దించుతా అంటూ మాట మాటకి ఓవర్ యాక్షన్ చేసే ఆ మాజీ మంత్రి నిజంగానే దించేస్తున్నారా? కాకుంటే ప్రత్యర్థులకు బదులు సొంత పార్టీకి అది మోరలోతును దింపుతున్నారా? ఆయన గారి చిల్లర చేష్టలు చెత్త వ్యవహారాలను తట్టుకోలేక పద్ధతైన నాయకులు పక్కకు తప్పుకుంటున్నారా? అనాకాని వ్యవహారాలతో అరాచకానికి కేరాఫ్ అంటున్న ఆ నేతెవరు? అతగాడి వేషాలు నేలబారు రాజకీయంతో విసిగి వేసారి ఇక నా వల్ల కాదు బాబోయ్ అని చేతులెత్తేసిన ఎంపీ ఎవరు? లెట్స్ వాచ్. వైసీపీ ఆవిర్భావం నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా అండగా ఉన్న నాయకుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి. అలాంటి నేత ఇప్పుడు ఆ పార్టీ నుంచి తప్పుకోవడం సంచలనమైంది. సౌమ్యుడు వివాదరహితుడిగా పేరున్న వేమిరెడ్డి ఫ్యాన్ పార్టీకి ఎందుకు దూరం కావాల్సి వచ్చిందని ఆసక్తిగా ఆరా తీసిన వాళ్లకు కళ్ళు బైర్లు కమ్మే నిజాలు తెలుస్తున్నాయట. ఒకే ఒక్క నాయకుడి చిల్లర వ్యవహారాలు భరించలేకే ఆయన సైలెంట్గా సైడ్ అయిపోతున్నట్టుగా తెలిసింది. ఎంత సవరదీసినా కుక్కతోక వంకరే అన్న వాస్తవాన్ని కాస్త ఆలస్యంగా గ్రహించిన ఎంపీ మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ తో వేగడం ఇక నా వల్ల కాదు బాబోయ్ అనుకుంటూ వైసీపీకి రాజీనామా చేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లా మొత్తం మీద ప్రభావం చూపగలిగారు వేమిరెడ్డి. ప్రత్యేకించి నెల్లూరు సిటీ నియోజకవర్గంలో టీడీపీ తరపున మాజీ మంత్రి నారాయణ పోటీ చేస్తూ ఉండడంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని అక్కడ పోటీ చేసిన అనిల్ కుమార్ యాదవ్ విజయానికి పూర్తిగా సహకరించారన్నది లోకల్ టాక్. పార్టీ పవర్లోకి వచ్చాక అనిల్ కు కేబినెట్ బెర్త్ దక్కింది. ఎదిగిన కొద్దీ ఒదిగుండాలన్న సామెతను అస్సలు వంట పట్టించుకోకపోగా దాని రివర్స్ లో అర్థం చేసుకున్న మాజీ మినిస్టర్ దొరికిందే సందన్నట్టుగా చెలరేగిపోయాడట. డెల్టా శ్రీహరి పంచతులసి కరోనా తర్వాత వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ని నీటుగా ఎదుర్కొని శరీర ఆరోగ్య అభివృద్ధికి సహాయపడుతుంది. ఎలక్షన్ ముందు వరకు ప్రతి చిన్న విషయాన్ని వేమిరెడ్డితో చర్చించి నువ్వే దైవం నువ్వే సర్వం అన్నట్టుగా ప్రవర్తించిన అనిల్ కుర్చీ ఎక్కగానే తన వంకర బుద్ధిని ప్రదర్శించారట. విషయాలను చర్చించడం అన్నది వ్యక్తిగతం, ఆయన సొంత వ్యవహారం అనుకున్నా అసలు నువ్వెవరు, నీ కథేంది అన్నట్టు అహంకారం తలకెక్కినట్టు ప్రవర్తించారట. అదే సమయంలో అడ్డగోలు దందాలతో అరాచకాలకు తెరలేపినట్టుగా చెప్పుకుంటున్నాయి నెల్లూరు రాజకీయ వర్గాలు. వాటి గురించి అనిల్ వల్ల పార్టీకి జరగబోతున్న నష్టం గురించి హైకమాండ్ కు చెప్పినా స్పందన లేకపోవడంతో ఇక చేసేదేమీ లేక వేమిరెడ్డి కామైపోయినట్టుగా తెలిసిందే. ఆ ఫిర్యాదు వల్ల ప్రయోజనం లేకపోగా ఇద్దరి మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయట. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో అనిల్ కు మంత్రి పదవి పోగా ఆ స్థానంలో వచ్చిన కాకాని గోవర్ధన్ రెడ్డి వేమిరెడ్డితో సన్నిహితంగా ఉన్నారు. అది కూడా భరించలేనంత ఎసిడిటీ ఫీల్ అయిన అనిల్ కుమార్ వర్గం ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు ఫ్లెక్సీలను చింపేసి డైజిన్ టాబ్లెట్ చప్పరించినంత రిలీఫ్ గా ఫీల్ అయి సునకానందం పొందిందంట. ఆ విషయం తెలిసి తీవ్ర మనస్తాపానికి గురైన వేమిరెడ్డి అతడికి నేనెంత చేశాను, ఇప్పుడేం చేస్తున్నాడు అని సన్నిహితుల దగ్గర వాపోయినట్టు ప్రచారం ఉంది. చివరికి ప్రభాకర్ రెడ్డి జిల్లా పార్టీ అధ్యక్షుడు అవడాన్ని కూడా జీర్ణించుకోలేకపోయిన మాజీ మంత్రి ఆయన ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమాలు కూడా దూరంగా ఉన్నారన్నది వైసీపీ వర్గాల మాట. ఇక వేమిరెడ్డిని ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయమన్న ప్రతిపాదన వచ్చినప్పుడు నెల్లూరు సిటీ, కావలి, ఉదయగిరి నియోజకవర్గాల్లో అభ్యర్థుల్ని మారిస్తే బావుంటుందని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లారట. అదే సమయంలో కొన్నాళ్లు మాజీ మంత్రి సైలెంట్ అవ్వడంతో ఆయన స్థానంలో వేమిరెడ్డి సతీమణి ప్రశాంత్ రెడ్డి పోటీలో ఉంటారన్న ప్రచారం జరిగింది. అదే టైంలో అధిష్టానం పెద్దల్ని కలిసొచ్చిన అనిల్ కార్యకర్తల ఆత్మీయ సమావేశం పెట్టి నా స్థానంలో రాజమాతను అంటే ప్రశాంతిరెడ్డిని రంగంలోకి తీసుకురావాలని కొందరు భావిస్తున్నారంటూ పరమ వెటకారంగా మాట్లాడారట. ఓవైపు అధిష్టానం తన సూచనలను పట్టించుకోకపోవడం, మరోవైపు అనిల్ కుమార్ వర్గం చిల్లర వేషాలతో విసిగిపోయిన వేమిరెడ్డి రాజకీయ కార్యక్రమాలకు దూరమయ్యారు. ఆ సమయంలో స్వయంగా జోక్యం చేసుకున్న సీఎం జగన్ వేమిరెడ్డికి నచ్చచెప్పడంతో తిరిగి ఎంపీ యాక్టివిటీస్ మొదలయ్యాయి. అదే టైంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని తెల్లరాయి, క్వాచ్ తవ్వకాల వ్యవహారాలను అనిల్ కుమార్కు అప్పగించారు. అటవీ, ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేట్ ల్యాండ్స్ లో సైతం అడ్డగోలుగా మైనింగ్ చేయడం, అడ్డు చెప్పిన వాళ్ళని అడ్డంగా నరికేస్తామని బెదిరించడం సంచలనమయ్యాయి. నిత్యం వందలాది లారీల్లో తెల్లరాయి చెన్నై పోర్టుకు తరలిపోతోంది. బీభత్సంగా జరుగుతున్న అక్రమ రవాణా వెనక అనిల్ సన్నిహితులు ఉన్నారన్నది నెల్లూరు టాక్. వీళ్ల దాష్టికాలు ఏ రేంజ్ లో ఉన్నాయంటే మైనింగ్ అనుమతులున్న ఇతర వ్యాపారులు కూడా తవ్విన ఖనిజాన్ని తమకే అమ్మాలని, అది కూడా తాము చెప్పిన రేటుకి ఇవ్వాలని షరతులు పెడుతున్నారట. లేదంటే లారీ చెక్ పోస్టు దాటదని కూడా వార్నింగ్లు ఇచ్చేస్తున్నారట. ఈ దారుణాలను గనుల యజమానులు వేమిరెడ్డి దృష్టికి తీసుకురావడంతో ఆయన తాడేపల్లి పెద్దల చెవిని వేశారట. అయినా స్పందన లేకపోగా సర్దుకుపోవాలన్న సలహా రావడంతో ఇంత అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోలేనని అన్నట్టు తెలిసిందే. ఈ వ్యవహారం జరుగుతుండగానే అనిల్ కుమార్ యాదవ్ ను నరసరావుపేట పంపింది అధినాయకత్వం. దీంతో నెల్లూరు సిటీలో ధీటైన అభ్యర్థిని దించాలని భావించారు వేమిరెడ్డి.
కానీ అనూహ్యంగా పార్టీ అధిష్టానం మాజీ మంత్రి మద్దతుదారుడు డిప్యూటీ మేయర్ ఖలీల్ అహ్మద్ ను సమన్వయకర్తగా ప్రకటించింది. ఈ నిర్ణయంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఎంపీ మైనార్టీ నేతను ఎంపిక చేయాలని భావిస్తే తగిన అభ్యర్థిని తానే సూచించేవాణ్ణని, ఎలాంటి సమాచారం లేకుండా అనిల్ అనుచరుడి పేరు ప్రకటించడం ఏంటని ప్రశ్నించినట్టుగా తెలిసింది. ఎన్నికల్లో తనను దెబ్బ కొట్టేందుకే అనిల్ కుమార్ యాదవ్ తన అనుచరుణ్ణి సమన్వయకర్తగా ఎంపిక చేయించుకున్నారని, తన ఓటమి కోసం అనిల్ వర్గీయులు ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నారని వేమిరెడ్డి అభిప్రాయపడ్డారట. ఇలాంటి వాతావరణంలో పార్టీలో అడుగడుగునా తనకు అన్యాయం జరుగుతున్న పరిస్థితుల్లో వైసీపీలో ఉండి రాజకీయం చేయలేనని సన్నిహితులకు చెప్పి పక్కకు తప్పుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి లాంటి పార్టీ పెద్దలు నచ్చజెప్పడానికి ప్రయత్నించినా అంగీకరించలేదట వేమిరెడ్డి. అనిల్ కుమార్ అరాచక ధోరణితో తానిక పడలేనని, అలాంటి విలువల్లేని వ్యక్తితో కలిసి పనిచేయడం కష్టమని తనను కలిసిన నేతలందరికీ ఎంపీ చెప్పినట్టు సమాచారం. ఏ కోశానా హుందాతనం, కనీస మర్యాదలేని నాయకులతో ఎలా వేగాలంటూ పార్టీ ఎంపీ పదవులకు రాజీనామా చేశారట వేమిరెడ్డి. ఇదే అదునుగా ఆయనకు టచ్లోకి వెళ్తున్నారు టీడీపీ నేతలు. మరి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలిక.